ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ఒకరోజు నేను ఇంట్లో ఎవరు లేరు. నేను హాల్లో కూర్చొని ఉన్నాను. ఆ సోఫా దగ్గర కింద కూర్చొని ఉన్నాను. ఆ సోఫాను ఆనుకొని నేను ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతున్నాను. ఒక బుక్ పట్టుకొని దేవుని సాంగ్స్ పాడుతూ ఉన్నాను. మెల్లగా అంతలోపే నాకు ఏదో డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. సరే ఏంటా అని నేను కళ్ళు తెరిచి ఆ పాటలు పాడుకుంటూ చూస్తుంటే నాకు కళ్ళకి ఏమి కనిపించటం లేదు. కానీ మా హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ హాల్ నిండా కూడా మనం పట్టణాన్ని దూతలు వచ్చాయి. ఎన్ని దూతలు అంటే అన్ని దూతలు వచ్చి ఎవరి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు తెచ్చుకున్నారు. నా పాటకు వాళ్ళు వాయిస్తున్నారు అన్నమాట. హార్ప్ అంటే దావీదు హార్ప్ వాయించాడు కదా, అది మధ్యలో ఉంది. ఇంకా ఆ మూలలో దూతలు వివిధమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెచ్చుకొని ఎవరి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు వాయిస్తున్నారో అసలు హాల్లో ప్లేసే లేదు. నేను మాత్రం కిందనే కూర్చున్నాను. ఇంకా ఆ హాల్ నిండిపోయింది. అంతగా వాయిస్తూ ఉన్నారు వాళ్ళు. అసలు ఎంత సంతోషం అనిపించిందో. అంతలోపు నాకు ఇంకేం గ్రహించానంటే, నేను కూర్చున్నా కదా కింద సోఫా కింద ఆనుకొని కూర్చున్నాను. ఆ సోఫాలో యేసయ్య కూర్చున్నట్టు నాకు తెలుస్తుంది. అంటే నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నా అన్నట్టు. ఆయన నన్ను ఏమీ డిస్టర్బ్ చేయలేదు. కానీ డిస్టర్బ్ అంటే నాతో ఏమీ మాట్లాడట్లేదు. కానీ ఆయన అబ్బా ఎంత బాగుంది పాట అని ఆయన నా స్వరాన్ని మెచ్చుకుంటూ ఆయన కూడా లీనమై ఆ పాట వింటున్నాడు. నాకు అసలు ఒక్క సెకండ్ అంతే, అంతకంటే మళ్ళీ నేను ఫీల్ కాలేదు అవన్నీ కూడా. కానీ అసలు ఎంత సంతోషమైందంటే చూడండి ప్రియులారా, మనం పాటలు పాడడం, మనము స్తుతి చేయడం దేవునికి ఎంత ఇష్టం అంటే, మనము పాడుతుంటే ఆ దూతలకు ఇంకా ఇష్టం. వాళ్ళు వాయిద్యం చేయడానికి సపరేట్ ఆర్కెస్ట్రా దూతలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎప్పుడైతే పాటలు పాడడం స్టార్ట్ చేస్తామో ఎవరి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు తెచ్చేసుకొని వాళ్ళు మన చుట్టూ ఉండిపోయి మనకు సంగీతంలో సాయం చేస్తారు. యేసయ్య కూడా వచ్చి మన మధ్యన ఉంటాడని ఆయన చెప్పాడు కదా, 2-3 నా నామంలో కూడా ఉంటే నేను మీ మధ్యన ఉంటాను అన్నాడు కదా. మొత్తం పరివారం వచ్చేస్తుంది. కాబట్టి మనం స్తుతించడానికి ఇష్టపడదాము. యేసయ్య అందుకు ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. ఆత్మతో సత్యంతో మనం ప్రభువును ఆరాధించే దినాలు మనకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.